పాలు ఇవ్వడం ఒక నరకంగా మారిపోతుంది ఆ తల్లికి. బిడ్డకి పాలు పట్టించేయాలనే ఆత్రంతో బిడ్డ ఏడ్చిన వెంటనే లాచింగ్ సరిగా ఉందా లేదా చూసుకోకుండా నిప్పుల్ని డైరెక్ట్ గా బేబీ మౌత్ లో పెట్టేయటం వలన ఏది దొరికితే దాన్ని పట్టేసుకొని బేబీ నిప్పుల్ వరకే ప్రాపర్ గా లాచ్ అవుతూ ఉంటారు. బిడ్డ నిప్పుల్ని మాత్రం పట్టుకోవడం వలన తల్లికి నిప్పుల్ కి క్రాక్స్ వచ్చేసి పుండ్లైపోయి ఒక్కొక్కసారి అది ఇన్ఫెక్షన్ అయిపోయి పాలు ఇవ్వడం ఒక నరకంగా మారిపోతుంది ఆ తల్లికి. అంత పెయిన్ ఉండడం వలన పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ప్రాపర్ లాచింగ్ ఆర్ అటాచ్మెంట్ అనేది చాలా అవసరం. ఈ లాచింగ్ కోసం మీరు ఏం చేయాలంటే బిడ్డ పై పెదవుకి చిన్ దగ్గర స్టిములస్ ఇచ్చినప్పుడు నోరు ఇలా కొంచెం కాకుండా బిడ్డ నోరు పెద్దగా తెరుచుకుంటుంది. అలాంటప్పుడు డైరెక్ట్గా నిప్పుల్ని మాత్రమే బేబీ నోట్లో పెట్టకుండా నిప్పుల్ కింద ఉన్న ఏరియోలా ఫస్ట్ బేబీ నోట్లో ఎంటర్ అయ్యేలాగా చూసుకొని ఆ తర్వాత నిప్పుల్ మాత్రమే కాకుండా దాని చుట్టుపక్కల ఉన్న పైన ఏరియోలా భాగం కూడా కొంచెం బేబీ నోట్లో వెళ్ళేలాగా చూడాలి. నిప్పుల్ ఒకటే సక్ చేస్తే మిల్క్ రావు. మిల్క్ సంబంధించినవన్నీ ఆ నిప్పుల్ వెనకలున్న బ్రౌన్ ఏరియోలలో ఉంటాయి. సో దాన్నంతా కూడా బేబీ సక్ చేసినప్పుడు మాత్రమే బేబీకి ప్రాపర్గా మిల్క్ వస్తాయి. తల్లికి మిల్క్ ప్రొడక్షన్కి స్టిములస్ వెళ్తుంది. ఈ పొజిషనింగ్ అండ్ అటాచ్మెంట్ కోసం ఉన్న చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.